హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. బొరుగులకు కానీ నా స్టైల్లో నేను ఎలా ఇంట్లో చేసుకుంటానో చేసి చూపిస్తాను. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. అంతలోపు బొరుగుల్ని కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉగ్గానికి సరిపడా ఆయిల్ వేసుకుందాము. నేను ఒక ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి బొరుగులకు కానీ. దీనికి కావాల్సినవి 2 ఆనియన్స్ తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 2 టమోటాలు తీసుకున్నాను. టమోటాలు ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకున్నామండి. కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. కొంచెం దోరగా వేయగానే కరివేపాకు, ఎండుమిర్చి అందుకు వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో మళ్ళీ కొబ్బరి, పచ్చిమిర్చిలో వేసుకుంటాం కదా, కొంచెం సాల్ట్ అందుకు కొంచెం వేసుకోవాలి. ఈ రాయలసీమ స్టైల్లో అండి నేను చేసే విధంగా మీకు చేసి చూపిస్తాను. బొరుగులకు కానీ అంటే ఫేమస్ కదా బాగా మాకు. ఆనియన్స్ని కాసేపు మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయండి. ఇప్పుడు టమోటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమోటాలను వేసేసుకుందామండి. టమోటా ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి టమోటాలు మగ్గేంత వరకు మగ్గనిచ్చుకుందామండి. ఈలోపు మనము ఉగ్గానీలోకి పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని ముందుగా మనము అందులో ఆనియన్స్లో వేసుకున్నాం కదా సాల్ట్, కొంచెము ఇంకా ఉగ్గానికి సరిపోయే ఏమైనా సాల్ట్, ఇంకా కొంచెము పచ్చిమిర్చి నల్లగా కాకుండా ఉండేదానికని మనం కొబ్బరిలో కొంచెము సాల్ట్ వేసుకొని అందులోనే రుచికి సరిపోయేమైనా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీకి వేసుకొని వద్దామండి. ఇప్పుడు మిక్సీకి వేసుకొని వచ్చినానండి. ఇప్పుడు మూత తీసి మనము చూద్దామండి. టమోటాలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు బాగా పచ్చిమిర్చి పేస్టు. ఇప్పుడు మూత తీసేసుకొని మనం ముందుగానే తడిపి పెట్టుకున్నాం కదా బొరుగులు, కడిగేసి నీట్గా తడిపి పెట్టుకున్నాను. ఆ బొరుగులను అందులో వేసేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందామండి. కొంచెం వేడయ్యేంత వరకు బొరుగుల్ని కొద్దిసేపు మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే బొరుగులు వేడైతానే మనము ఇప్పుడు కొంచెము నిమ్మరసం, ఒక చెక్క నిమ్మరసం పిండుకుందామండి. నిమ్మరసం పిండుకొని కొంచెము ఫైనల్గా కొంచెము పుట్నాల పొడి వేసుకోవాలండి. మేము పప్పల పొడి అంటాము, పుట్నాల పొడి వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది మీకు, అందుకని చెప్తున్నాను. ఆ వీడియో మిస్ అయింది. పుట్నాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోండి, ఒక 2-3 స్పూన్లమైన. నిమ్మరసం పిండేసుకొని కొద్దిసేపు తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్లో బొరుగులకు కానీ రెడీ అయింది. ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ బొరుగులకు కానీ రెడీ అయిందండి. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇది మనము కారప్పొడి వేసుకొని, ఎండు కారప్పొడి వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు, పచ్చిమిర్చి కాకుండా. అట్లా కూడా చేసుకుంటానండి. ఇప్పుడు నేను మీకు పచ్చిమిర్చితో ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.